హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక డ్రాయింగ్ అయితే వేయబోతున్నాను. అప్సరా క్రేయన్స్తోని ఒక డ్రాయింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇందులో నేను రెండు కలర్స్ని అయితే వాడి ఒక డ్రాయింగ్ అయితే వేయబోతున్నా. బ్రౌన్ బ్లాక్ ఉంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలోని ఒక డ్రాయింగ్ అయితే వేయాలనుకుంటున్నాను ఈ రెండు కలర్స్తోని. దీంతో ఏం డ్రాయింగ్ అబ్బా, వచ్చేయండి చూద్దాం. ఇప్పుడైతే నేను మా డాబా పైన వాల్కి ఒక డ్రాయింగ్ షీట్ అయితే నేను సెట్ చేశాను. ఈ రెండు కలర్స్తోనైతే ఏం వేస్తే బాగుంటుందా అని ఆలోచించా. హెయిర్ స్టైల్ అనమాట. మామూలుగా మన లేడీస్ జనరల్గా డైలీ చాలా సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ ఏంటంటే జడ ముడి వేయడం అనమాట. ఆ ముడి కూడా ఒక అందాన్ని అయితే ఇస్తుంది. లేడీస్ ఎలా ఉన్నా సరే న్యాచురల్గా ఇంకా బాగా కనిపిస్తారనమాట. అలా న్యాచురల్గానే ఇంకా బాగుంటారు అనడానికి ఈ డ్రాయింగ్ అనమాట. నేనైతే ఈ కొంచెం హెయిర్ అనేది చూడండి, బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంతమంది బ్లాక్గా ఉంటుంది. హెయిర్ స్టైల్ అనేది అక్కడక్కడ కొంచెం రెడ్గా మన ఎండలోకి వెళ్తే షైనింగ్ వస్తుంది. అలా అనమాట. చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పి నేను ఇలా వేసానమాట. డైలీ రొటీన్ మనం పనులు ఏమైనా చేసేటప్పుడు బాగా అలవాటు ఏంటంటే ముడి పెట్టేసుకోవడం కదా. జడ వేసుకోవడానికి చాలామంది కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ఇలా ముడి వేసేస్తుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ముడి అనేది కూడా ఒక అందం అనమాట. అందుకే నేను ఈ డ్రాయింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చున్నీ అయితే ఇలాగా రెండు వైపులుగా అయితే వేసానన్నమాట. ఏ పనులు చేస్తున్నా, పిల్లల్ని రెడీ చేస్తున్నా సరే, మదర్ అనేది ఒక అందం అనమాట. ఇంటికి ఏంటంటే ఇల్లాలే అందం కదా. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఎంత న్యాచురల్గా ఉన్నా సరే బాగుంటారు. చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. ఈ అప్సరా క్రేయన్స్ మాత్రమే నేను వాడి రెండు కలర్స్తోనే ఎలా అయినా చేయాలి, తక్కువ టైంలో ఎలా అయినా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. మొత్తంగా నాకైతే ఈ బొమ్మ వేయటానికైతే ఒక 10 మినిట్స్ అయి ఉంటుంది. ఫాస్ట్గా వేసానమాట. చాలా త్వరగా అయిపోయింది, చాలా బాగుంది. ఇదే డ్రాయింగ్ మనం బ్లాక్ స్కెచ్తో కూడా వేసుకోవచ్చు. అసలు ఆయిల్ ప్యాస్టిల్స్ వాడితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ కానీ నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయని వీటితోనే వేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఈ వాల్కి ఆ డ్రాయింగ్ షీట్ నేను సెట్ చేసి దగ్గర 15-20 డేస్ అయిపోయింది. అలా ఉండిపోయింది అనమాట వాల్కి. ఈ రోజుకైతే ఈ డ్రాయింగ్ వేయాలనిపించి వేశాను. నెక్స్ట్ టైం ఇదే డ్రాయింగ్ ఇంకా బెటర్గా వేస్తాను, బాగుంటుంది. ఓన్లీ పెన్సిలింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అక్షర ఎక్స్ట్రా డార్క్ అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం తీసుకొని అది కూడా వేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఈ డ్రాయింగ్ ఎంతమందికి నచ్చింది ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.